క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన పరిశుద్ధ లేఖనాల్లో నుండి యోహాను రాసినటువంటి శుభవార్త 5వ అధ్యాయము 1 నుండి 9 వచనాల్లో రాయబడినటువంటి కొన్ని ఒక సంఘటన మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో యోహాను రాసినటువంటి శుభవార్త 5వ అధ్యాయము 1వ వచనం, అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళాను. దేవునికి స్తోత్ర. జాగ్రత్తగా ఇక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడ రాయబడినటువంటి సంఘటన మనం వివరంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో రాయబడిన ఏ మాట కూడా వ్యర్థంగా రాయబడలేదు. ప్రతి మాట మనకి ప్రయోజనకరమైంది, మన ఆత్మీయ జీవితాలకి బలమునిచ్చేది. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సేవా జీవితంలో అంటే ఇంచుమించు ఆయన 3.5 సంవత్సరాలు పరిచర్య చేశారు. ఆయన ఈ 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో ఆయన అనేక చోట్ల యూదయ, గలిలయ, సమరయ ప్రాంతాలలో పరిచర్య చేశారు. ఆయన చేసినటువంటి పరిచర్య కాలం కొద్దికాలమైనప్పటికీ ఆయన పరిచర్య చాలా బలమైనటువంటి పరిచర్య. ఎంతటి బలమైన పరిచర్య అంటే ఆయన ఏ చోటకి వెళ్తే ఆ చోట వేలాది మంది ఆయనను ఆహ్వానిస్తూ ఉండేవారు, ఆయన వెంట నడుస్తూ ఉండేవారు. ఆయన పరిచర్య చేస్తున్న సమయంలో ఆయన అంటే దేవుడు కనుక, ఆయన యొక్క పిలుపు ఉంది కనుక, లేకపోతే ఆయన ఒక భారంతో ఈ లోకానికి వచ్చాడు కనుక ఆయనకున్నటువంటి కొద్ది కాలాన్ని ఆయన చాలా జాగ్రత్తగా వాడుకోగలిగారు. ఆయన అయితే ఆయన శిష్యులు ఉన్నారు. ఎంతమంది ఆయన శిష్యులు? 12 మంది శిష్యులు యేసు వెంట తిరుగుతూ ఉండేవారు. ఆ 12 మంది శిష్యులు కూడా 12 మంది శిష్యులు కూడా చాలా ప్రయాసపడ్డారు. నేను బైబిల్లో వచనాన్ని చూపిస్తాను. ఆయన వీళ్ళు ఎంత పరిచర్య చేశారు. మార్కు రాసినటువంటి శుభవార్త 6వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుదాం. అప్పుడు ఆయన, మీరు ఏకాంతంగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకున్నాడని చెప్పాను. ఏలయనగా అనేకులు వచ్చుచు పోవచ్చుచున్నందున భోజనము చేయుటకేనను వారికి అవకాశము. ఆమేన్, హల్లెలూయా. ఎలాగటండి? శిష్యులకి ఏం లేదు, భోజనం చేయడానికి కూడా అవకాశం లేదు. యేసువారు పరిచర్య చేస్తున్నాడు, ఆయన పని మీద వచ్చారు కనుక ఆయన పని చేస్తున్నారు. ఆయన శిష్యులు ఆయన చేత ఎన్నుకోబడి ఏర్పాటు చేయబడిన తన శిష్యులు కూడా యేసువారితో వారి శరీరాన్ని దాచుకోకుండా, వారి యొక్క అలసట అనుకోకుండా, వారు అలసట అనుకోకుండా, కష్టం అనుకోకుండా, ప్రయాస అనుకోకుండా, భోజనం చేయడానికి కూడా వెసులుబాటు లేనంతగా వారు పరిచర్య చేస్తున్నారు. దేవునికి స్తోత్ర. యేసు వారికి అలాంటి బలమైనటువంటి శిష్యులు, బలమైన సహకారులు ఉన్నందువలన యేసు వారు ఆ 3.5 సంవత్సరాల సేవా జీవితంలో యూదయ, సమరయ, గలిలయ ప్రాంతాలన్నిటినీ తిరిగి అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, ఉన్నతమైన కార్యాలు క్రీస్తు వారు చేయగలిగారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. యేసు వారికి నమ్మకమైన శిష్యులు దొరికారు. యెహోవా పనిని శ్రద్ధగా చేసేటువంటి శిష్యులు దొరికారు. యెహోవా పని కొరకు నడుము దాచుకొని, శరీరాన్ని దాచుకొని వారు నడుము వచ్చి చెమటోడ్చి పనిచేసే శిష్యులు దొరికారు. నాకంటే ముందుగా వెళ్ళండి రా అంటే 2 వెళ్ళారు.
ఆడెవడో మొఖం తెలియనివాడు ఉంటాడు, వాడు గాడిదెట్టుకు రంటారా అంటే వాళ్ళు పట్టుకొచ్చేసారు కాదండి. మీరు నాకంటే ముందుకు వెళ్ళి స్థలాన్ని సిద్ధపరచండి అంటే వెళ్ళేవారు. యేసువారు ఏది చెబితే అది చేశారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఆయన ఏదైతే చెప్పాడో వాళ్ళు అది చేయగలిగారు కనుక, వాళ్ళు చేయగలిగారు కనుక 3.5 సంవత్సరాల సేవా జీవితంలో కొన్ని వేల మందిని ప్రభు వెనకాల నడవగలిగారు. దేవునికి స్తోత్రం. ఈరోజు సేవకునికి ఇలాంటి సంఘం అవసరం. దేవుని పనిని శ్రద్ధగా చేసేవారు, శరీరాన్ని దాచుకునేవారు, పనికి దొంగలు కానివారు కాదండి. దేవునికి స్తోత్రం. ఇలాంటి పరిచర్య మనం చేయగలుగుతున్నామా? ఇలాగున మనం దేవుని కొరకు ప్రయాసపడగలుగుతున్నామా? ఇలాగున మనం దేవుని కొరకు ప్రయాసపడగలిగితే దేవుడు మన ద్వారా కూడా, మన సంఘము ద్వారా కూడా అద్భుతమైన కార్యాలు జరిగించగలడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు వారు పరిచర్య కాలంలో ఆయన పరిచర్య ఎలా చేస్తున్నాడండి? భోజనం తినడానికి కూడా ఖాళీ. ఇప్పుడు శిష్యులకే భోజనం చేయడానికి ఖాళీ లేదంటే యేసు వారు శుభ్రంగా తినేసి పడుకున్నాడు అంటారా? ఆయన కూడా విరామము లేని పరిచర్య చేస్తున్నాడు. పగలంతా పరిచర్య చేస్తూ, రాత్రంతా ప్రార్థన చేస్తూ, ఆయన క్రీస్తు రాజ్య స్థాపన కొరకే, దేవుడి రాజ్య స్థాపన కొరకే ప్రయాసపడుతూ ఆయనకున్న సమయము కొద్ది సమయమేనే గుర్తించుకుని ఆయన ఏ సమయాన్ని, ఏ గంట, ఏ నిమిషం వృధాపరచకుండా దేవుడి పనులు బలంగా వాడబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆయన పరిచర్య కాలంలో జాగ్రత్తగా ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారి శిష్యులు అంతగా ప్రయాసపడ్డారు కనుకనే యేసువారు తన శిష్యులకి ఒక స్థానాన్ని ఇచ్చాడండి. ఏంటి ఆ స్థానం? పరలోకంలో ధవల సింహాసనం మీద తండ్రి కూర్చున్నప్పుడు ఆయన చుట్టూ 24 పెద్దలు కూర్చుంటారట. ఈ 24 పెద్దల్లో 12 మంది ఇశ్రాయేలుల గోత్రికులలో ప్రధానులైతే మరొక 12 మంది క్రీస్తు వారి శిష్యులుగా ఎన్నుకోబడిన ఈ 12 మంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యావండి, నువ్వు నడుము వంచి పరిచర్య చేస్తే, గుప్పులు విప్పి పరిచర్య చేస్తే, అసలు నువ్వు ఏ పని చేసినా ఆ పని అశ్రద్ధగా చేయకపోతే ఆ పనికి తగిన ప్రతిఫలం ఇచ్చుటకు ఆయన ఇవ్వకుండుటకు ఆయన అన్యాయస్తుడు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో మనుషులు పని చేయించుకుని మనకు తగిన ప్రతిఫలం ఇవ్వకుండా వదిలేయవచ్చు, నీ దగ్గర బేరాలు ఆడవచ్చు. కానీ దేవుడు అటువంటి వాడు కాదు. హెబ్రీ రాసిన పత్రికలు అంటాడు కదా, మీరు చూపించిన ప్రేమను, మీరు చేసిన పరిచర్యను మరిచిపోవటకు ఆయన అన్యాయస్తుడు కాదు. మరొక గ్రంథంలో అపోస్తలుడు పౌలు అంటాడు కదా, ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు మనం భయపడాల్సిన అవసరం లేదు, ఏమాత్రం కూడా పరిచర్య చేయటకు వెనుకంజ వేయాల్సిన అవసరం లేదు. మన పేర్లు జీవ గ్రంథంలో రాసిపెట్టి దాంట్లో ఆయన మనం చేసిన ప్రతిదీ రాస్తాడు. దానికి తగిన ప్రతిఫలము తగిన సమయంలో ప్రభు మనకు అనుగ్రహించుటకు ఆయన సిద్ధంగా నమ్మిన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘంలో ఎంతమంది అయితే పరిచర్య చేస్తున్నారో వారి పేర్లన్నీ జీవ గ్రంథమందు రాయబడునుగాక. ఏం చేసావన్నీ పేరు రాయాలి దేవుడు? అసలు పాస్టర్ గారు చెప్పడం ఏం చేయకపోతే చెప్తాడా? నాయనబాబు గారు ప్రతి ఆదివారం వస్తున్నారు, శుభ్రంగా కుర్చీలో కూర్చుంటున్నారు, మళ్ళీ ప్రార్థన అయిపోగానే వెళ్ళిపోతున్నారు. చప్పలు కొట్టండి అంటానా నేను? చెప్పట్లేదు మీరు అన్న కదా. మరి ఇక్కడ ఏం పని చేయకపోతే, సంఘంలోనే ఏ పని చేయకపోతే నీకు గుర్తింపు లేదే, ఇంకా పరలోకంలో ఏం గుర్తింపు ఉంటుంది నీకు? అంటే పరలోకంలో నీకు గుర్తింపు ఉండాలంటే ఖచ్చితంగా ఈ భూమి మీద పరలోక సంబంధమైన సంఘమందు నువ్వు ఖచ్చితంగా పరిచర్య చేయాలి. దేవునికి స్తోత్రం. సంఘ పరిచర్యకు సహకారుడిగా ఉండాలా. నీ ధనముతో కానివ్వండి, నీ శ్రమతో కానివ్వండి, నీ వస్తువులతో కానివ్వండి, నీకున్న సమస్తముతోను దేవుణ్ణి పరిచర్య చేస్తే తగిన ప్రతిఫలము తగిన సమయమందు ప్రభువు అనుగ్రహించుటకు ఆయన న్యాయము కలిగిన వాడు, నీతి కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. అలాగూ మన సంఘంలో ఎవరు ఏ విధమైన పరిచర్య చేస్తున్నారో అట్టి పరిచర్యకు తగిన ప్రతిఫలము దేవుడు అనుగ్రహించునుగాక. ఇంతటి విరామము లేని పరిచర్య కాలంలో యేసువారు
ఒకరోజు పండక్కి వెళ్ళాల్సి వచ్చింది. ఎక్కడికండి? పండక్కి. ఈ పండుగ ఎక్కడ జరుగుతుందంటే యెరూషలేములో జరుగుతుంది. యెరూషలేములో పండుగ జరుగుతున్నప్పుడు యేసువారు ఆ పండుగకు వెళ్ళాల్సి వచ్చింది. పండగ అంటే ఎంత సంబరము కదండి. పండగ అంటే ఏముంటుంది చెప్పండి? పండుగలు ఏముంటుంది? పండగ అంటే ఏంటి చెప్పండి? పండగ అంటే మీరు ఏం చేస్తారు చెప్పండి? అసలు పండుగ వచ్చిందంటే ఏం చేస్తారు? కొత్త బట్టలు కొనుక్కుంటారు, పిండి వంటలు, అరిసెలు, పోకండ్లు, ఇంకా కొబ్బరన్నం, ఇంకా బిర్యానీ, ఎప్పుడు లేని చికెన్ దమ్ములు కాదండి, అన్నీ అదే రోజు. ఇంతకీ ఏ పండుగ కొనుక్కుంటున్నారు మీరు? క్రిస్మస్కి అరిసెలు అవ్వవు, అప్పుడే అవుతాయి. దేవునికి స్తోత్రం. క్రిస్మస్కి అరిసెలు అయితే పోకండ్లు అవుతాయి, పోకండ్లు అయితేనేమో అప్పడాలు అవుతాయి, కానీ అప్పుడైతేనే అరుసులు అవుతాయి కదండి. దేవునికి స్తోత్రం. క్రిస్మస్కి ఏమో అప్పుడు కుట్టించుకున్న బట్టలు ఇప్పుడు వేసుకొని, అప్పుడేమో ఎంత సిగ్గుసేటు అండి క్రైస్తవ్యానికి. దేవునికి స్తోత్రం. ఎంత సిగ్గుసేటు. పండగ వాతావరణం అంటే ఎంత ఆనందమో, ఎంత కోలాహలమో. ఏమండి, ఎక్కడెక్కడో ఉన్న వారందరూ, ఆయా ఊర్లలో సెటిల్ అయిపోయిన వాళ్ళందరూ సొంత ఊర్లకు వచ్చేవారు. యెరూషలేములో ఉన్నటువంటి పండుగ ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటంటే, తప్పనిసరిగా దేవుడు ఒక ఆజ్ఞను పెట్టాడు. యెరూషలేములో జరిగేటువంటి పండుగలలో ప్రతి కుటుంబంలో, యూదులు ఇశ్రాయేలు అనబడిన వారు ప్రతి కుటుంబంలో నుంచి ప్రతి పురుషుడు తప్పనిసరిగా 3 పండుగల్లో హాజరు కావాలి. 3 పండుగలు కంపల్సరీ యెరూషలేములో ఉండాలి. అంటే ఖచ్చితంగా యెరూషలేముకు ప్రతి పురుషుడు పండుగలో పాల్గొనడానికి రావాలి. అలా వచ్చినప్పుడు పాతవారు, కొత్తవారు, కొత్త స్నేహాలు, పాత జ్ఞాపకాలు కదండి, చుట్టాలు, బంధువులు, ఎంత కోలాహలంగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో. క్లాస్మేట్స్ ఒకసారి కలిసారనుకోండి, ఎలా ఉంటుంది? క్లాస్మేట్స్ కలిస్తే ఎలా ఉంటుందండి? నిజంగా వీళ్ళు 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా కలిసి చదువుకున్న వాళ్ళు కలిసారనుకోండి, వీళ్ళు పెద్దలు అయిపోయినా కానీ అప్పుడు ఒక చిన్నపిల్లలు అయిపోతారు వాళ్ళు అప్పటికి కదండి. అప్పుడు పాత జ్ఞాపకాలు కలిసి గుర్తొచ్చి వెంటనే చిన్నపిల్లలు అయిపోతారు. ఎంత ఆనందంగా ఉంటుందో. డిగ్రీ క్లాస్మేట్స్ కలిసారనుకోండి, అప్పుడు ఎలాంటి అల్లరి చేశారు అలా అల్లరి చేయాలనిపిస్తూ ఉంటుంది కదండి. దేవునికి ఇష్టం. అదొక ఆనందం, దాన్ని మనం ఏం చేయలేం, దాన్ని మనం కాదనలేం. సంతోషకరమైనటువంటి దినం అది, సంతోషకరమైన సమయం. అలాంటి సంతోషకరమైనటువంటి సమయంలో ఆయన పండుగకు వెళ్ళాల్సి వచ్చింది. ఆయనతో పాటు ఆయన శిష్యులు కూడా యెరూషలేముకు ప్రయాణమయ్యారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసువారితో నడుస్తున్నటువంటి 12 మంది యేసువారు యెరూషలేముకు వెళ్తున్నారు. యేసువారు వెనక ఉన్న వారు అనుకుంటున్నారు, మేము పండక్కి వెళ్తున్నాము, అక్కడ అరుసులు దొరుకుతాయో, పోకుండలు దొరుకుతాయో. యేసువారి శిష్యులు కూడా అనుకుంటున్నారు, మనం పండక్కి వెళ్తున్నాం కదా, పండుగలో ఆనందం, సంతోషం. వీళ్ళందరూ అనుకుంటున్నారు, వాడు వస్తాడు, వీడొస్తాడు, మా పాత స్నేహితుడు వస్తాడు, వాడు ఎలా ఉన్నాడు, వీడు ఎలా ఉన్నాడు, అందరితో మాట్లాడాలి, అందరితో కోలాహలంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, వీళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, వారికి ఎంతమంది పిల్లలు, ఎంతమంది మనవలో అని ఊహించుకుంటున్నారు. అంటే పండగకి వెళ్ళినప్పుడు, చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు మనం ఎలాగ ఊహించుకుంటాం కదా, ఎవరిని కలాలి, ఎవరింటికి వెళ్ళాలి, వాడు ఉన్నాడో లేడో, ఈడున్నాడో లేడో, ఈడొకడు వస్తాడో లేడో కదండి. అన్నీ చాలా ప్రిపేర్డ్గా వెళ్తాం. యేసువారు కూడా వెళ్తున్నటువంటి 12 మంది శిష్యుల యొక్క ఊహలు కూడా ఇలాగే ఉండుంటాయి. కానీ యేసువారు యెరూషలేములోనికి ప్రవేశించగానే ఆయన ఏ ద్వారం గుండా యెరూషలేముకు ప్రవేశించాడంటే గొర్రెల ద్వారం గుండా ప్రవేశించాడు. దేవునికి స్తోత్రం. దేని గుండానండి? ఈ గొర్రెల ద్వారం గుండా ప్రవేశించినటువంటి యేసువారు యెరూషలేములోనికి వెళ్ళడం మానేసి ఎక్కడికి వెళ్తున్నాడంటే ఆ గొర్రెల ద్వారం ఎదురుగా ఉన్నటువంటి బెతెస్దా అనేటువంటి కోనేటి దగ్గరికి ఒక్కసారి 12 మంది ఫ్యూజులు కొట్టేసాయి. ఎందుకని? ఈయన వెనకాల వస్తూ పండక్కి వెళ్దాం అనుకుంటున్నాం, మా స్నేహితులను కలుద్దాం అనుకుంటున్నాం, కానీ ఈయన బెతెస్దా కోనేటి దగ్గర తీసుకొచ్చాడు. ఎందుకు? ఈ పండుగ రోజున కూడా ఈ పరిచర్య మాండా, ఈ పండుగ రోజున ఈ కష్టం మాండా, ఈ పండుగ రోజున కూడా ఈ పరిచర్య మాండా, ఈ పండుగ రోజున కూడా మాకు ఈ కష్టాలు తప్పవా అనుకుంటున్నారేమో అనుకుంటాను నేను కదా. ఎందుకో తెలుసా? అప్పుడప్పుడు
పరలోకం నుండి ఒక దేవదూత ఒకడు దిగి వచ్చి, ఒక దూత ఒకడు వచ్చి ఆ నీటిని కదిపించడం అలవాటట. ఆ నీటిని కదిపినప్పుడు ఎవరైతే ముందు దాంట్లో దూకుతాడో వాడేమవుతాడండి? అక్కడ రాయబడిన మాట అంటే స్వస్థపరచబడుతున్నాడు. ఎవడు ముందు దూకున్నాడు, ఎంతటి రోగి అయినా బాగుపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతటి రోగిస్తైనా ఒకడు బాగుపడుతున్నాడు. కుంటోడు వస్తున్నాడు, అందులో దూకుతున్నాడు, నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. చూడండి ఒక రకంగా ఎంతలా ఉంటుందో. ఓ రకంగా ఆ అద్భుతం జరిగినప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎంతమందికి అవకాశం ఉంది? ఎంతమందికి? ఒక్కొక్కరికే. మొదట వెళ్ళిన వాడికి అవకాశం. అయితే యేసు ప్రభువారు బెతెస్దా అనే కోనేటి దగ్గరికి ఆయన ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే, ఆయన ఉద్దేశంలో ఉన్నటువంటి ఒక మనస్సులో ఉన్న ఉద్దేశాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో ఎప్పుడు కూడా సంతోషంతో ఉన్నవారి కంటే, ఆనందంగా ఉన్నవారి కంటే దుఃఖంతో ఉన్నవారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అది కూడా బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో సర్వోన్నతుడైన దేవుడు ఒక మాట రాయించాడు. విందు జరుగుతున్న ఇంటికి వెళ్ళడం కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి వెళ్ళడం మేలు. ఎక్కడికి వెళ్ళడం కంటే? విందు జరుగుతున్న ఇంటికి వెళ్ళడం కంటే ప్రలాపించుచున్న వారి దగ్గరికి వెళ్ళడం మేలు. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? ఒక వీధిలో ఒక ఆయన చనిపోయాడు, ఆ పక్క వీధిలో భోజనం పెడుతున్నారు, పెళ్ళి. మనం ఏం చేస్తాం? ఈ పెళ్ళింటి వాళ్ళు కూడా పక్కింటికి వెళ్ళి అమ్మ కోసేపు ఒక అరగంట దాకా ఏడకండమ్మా. ఎక్కడ అయితే దుఃఖం, ఒక అరగంట దాకా ఎడకనమ్మా. అందరూ భోజనాలు చేసేసాక అప్పుడు ఏడు తిరిగాడు. ఊర్లో వాళ్ళందరికీ తెలిసి ఆడు చచ్చిపోయాడు. కానీ వీళ్ళు ఏం చేస్తారు? మాకు అలా ఏం తెలియదండి అని శుభ్రంగా పీకల దాకా తినేసి అప్పుడు వీళ్ళు శుభ్రంగా కొడుకుని తిని అప్పుడు వెళ్ళి ఆడుకొచ్చింది అమ్మా మీరు ఆరుగా చచ్చిపోయారా. వాక్యం చెబుతున్న మాట ఏంటి తెలుసా? నీ మొదటి ప్రాధాన్యత వేదనలో ఉన్నవారు, మొదటి ప్రాధాన్యత దుఃఖంతో ఉన్నవారు, మొదటి ప్రాధాన్యత నలిగిపోయిన వారు, చితికిపోయిన వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు ఈ స్ట్రాటజీని దేవుడు చెప్పినటువంటి ఈ యొక్క పద్ధతి ఎంత శ్రేష్టమైందో తెలుసా అండి? ఎంత శ్రేష్టమైందో తెలుసా? ఈరోజు నీకు కనబడుతున్నటువంటి బీదవాడు, నీకు కనబడుతున్నటువంటి పాడైపోయినవాడు, చితికిపోయినవాడు ఈరోజు నీ ఎదుట నిలబడినప్పుడు వాడిని తక్కువ చూపుగా చూసావు అనుకోండి. నేను చెప్తున్నాను, నా జీవితంలో నా పరిచర్య కాలంలో నేను చాలా ఇలాంటివి చూశాను. ఈరోజు నీ ఎదురుకుండగా జీవితంలో చితికిపోయి ఆర్థికంగా పాడైపోయి ఇక లేవలేని పరిస్థితిలో, ఇక బాగుపడలేని పరిస్థితిలో చాలామంది కనబడుతూ ఉంటారు. నాకు కూడా చాలామంది ఎదురయ్యారు. అలాంటి వారిని చాలామంది వారిని చిన్న చూపు చూచి, వారిని హేళన చేసి, అవమానపరిచి గెంటేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తెలిసినటువంటి ఒక సహోదరు ఉంది. ఆమె తన జీవితంలో ఎన్నో వేదనలు అనుభవించింది, ఎన్నో కష్టాలు అనుభవించింది. తన భర్త పచ్చి త్రాగుబోతు. ప్రతిరోజు భార్యను కొడతానే ఉండేవాడు. ప్రతిరోజు భార్య భర్తలు రోడ్డు మీద పడి ఏడుస్తూ దెబ్బలాడుకుంటూనే ఉండేవారు. పిల్లలు రోడ్డు పడి ఏడుస్తూనే ఉండేవారు. చాలా భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించింది ఆ సహోదరి. ఒకరోజు నా దగ్గర కూర్చొని ఏడుస్తూ ఈ విషయాలన్నీ చెప్పింది. వాళ్ళ బంధువుల్లో ఒక సేవకురాలు ఉంది. వాళ్ళ బంధువుల్లో ఒక సేవకురాలు. ఆ సేవకురాలు ఈ వ్యక్తి ఉన్న చోటే సేవ చేస్తూ ఉంది. సేవ చేస్తూ ఉన్నప్పుడు ఈ సహోదరి కుటుంబము చితికిపోయి, భర్త సరైన రీతిలో లేక, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో తెలియక, సహకరించేవారు లేక, వాళ్ళ అత్తగారితో ఎక్కడో దూరం, వాళ్ళ అమ్మగారికి దూరం, చాలా దూరం, వీళ్ళది వేరే ఊరు, వీళ్ళు వచ్చి ఇక్కడ ఉంటున్నారు. నా అనేవాళ్ళు లేడు, సహకరించేవాళ్ళు లేడు, ఎవడు ఆదరించేవాళ్ళు లేక ఈ సేవకురాలైన ఆదరిస్తుందేమో అని చెప్పి తన బాధంతా గోడంతా ఆవిడ చెప్పుకుంటుంటే, ఆవిడ ఒక రోజు అందంట, నేను ఇక్కడ సేవ చేసుకుంటున్నానమ్మా,
మీరు నా చుట్టాలని చెప్పకండి, మీరు నా చుట్టాలని చెప్పకండి, నా సేవకు చాలా అవమానం. మీరు అలా రప్పలాడుకుంటే నాకు సిగ్గేస్తుంది అందట. రోజులు గడిచాయి, దినాలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. ఈరోజు సంఘంలో దేవుని పనిలో ఆ సహోదరి ఎంత ఘనమైన పరిచర్య చేస్తుందంటే, ఎంత ఉన్నతమైన పరిచర్య చేస్తుందంటే, సేవకునికి ఒక ఎన్నుముకలాగా తయారైపోయింది. దేవునికి స్తోత్రం. సంవత్సరాలు గడిచే కొలది దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించాడు, తన బిడ్డలను ఆశీర్వదించాడు, తన కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఒకప్పుడు ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు లేని పరిస్థితుల నుంచి ఇప్పుడు సొంతంగా ఒక నూతనమైన గృహాన్ని కట్టుకోవడానికి దేవుడు ఆశీర్వదించాడు. బిడ్డలు పని చేసుకోవడం మొదలెట్టారు, వారి జీవితం మార్చబడింది. వేలాది రూపాయలు, లక్షల రూపాయలు వారికి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆదరణ దొరకని స్థలం నుంచి ఆదరణ దొరికే స్థలంలోనికి వెళ్ళి ఆ సేవకునికి బలమైన పునాదిగా, బలమైన యోధురాలిగా, ఆ సేవకునికి ఒక వెన్నుముకలాగా, నిజంగా వెన్నుముకలాగే, శరీరానికి వెన్నుముక ఎంత అవసరమో అంతలాగా తయారైంది. ఇదంతా చూసినటువంటి ఆ పాస్టర్ గారు, ఎవరు చితికిపోయినప్పుడు, లేవలేని పరిస్థితులు ఉన్నప్పుడు, బ్రతుకు బాగోనప్పుడు వెళ్ళి, అమ్మా మీరు నా చుట్టాలని, నా బంధువులని చెప్పుకోవద్దు, మీ వలన నాకు సిగ్గేస్తుంది అన్నారు కదా. ఆ తల్లి ఇప్పుడు వచ్చి అంటుందట, నువ్వు మన సంఘంలో ఉండవు మానేసేడికి వచ్చావా, నన్ను వదిలిపెట్టేసేడికి వచ్చేసావా. ఆ తల్లి వెళ్ళిపోయిన తర్వాత ఈ సహోదరు నా దగ్గర కళ్ళంట పెట్టుకుని, తమ్ముడా నేను ఇప్పుడు అమ్మాయిని ప్రేమిస్తున్నానంటే, ఇంటికి నా ఇంటికి వచ్చి తీసుకొచ్చి భోజనం పెడుతున్నానంటే, అదొక్కటి నువ్వు సేవకుడు నేర్పిన బాట, వాక్యం నేర్పిన బాట తప్ప, దేవుడు చెప్పిన ప్రేమను బట్టి చూపిస్తున్నాను తప్ప, ఆవిడ చేసింది ఏ పని నేను మర్చిపోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకురండి, ఈరోజు చితికిపోయిన వారు ఎవరు ఈ రోజులాగా ఉండరు. నీ ఎదుట కనబడిన భిక్షగాడిని ఈరోజు భిక్షగాడిగా చూడొద్దు. ఈరోజు నీ దగ్గరికి వచ్చి ఆహారం అడిగిన వాడిని, దిక్కుమాలినోడిని, వాడిని ఈరోజు దిక్కుమాలినోడు చూడొద్దు. కష్టాల్లో ఉన్న వాడిని ఈరోజు కష్టాన్ని బట్టి చూడొద్దు. నీ దగ్గరికి వచ్చిన వాడిని ఎవరినైనా సరే నీకు చేతనైతే సహాయం చేయి, చేయలేకపోతే చేసేవాడిని చూపించు, చేసేవాడిని కూడా చూపించలేకపోతే నోటుతో 2 ఆదరణ మాటలు చెప్పు. అంతేగాని వాడు దీనుడు కదా, దిక్కుమాలుడు కదా, తినడానికి తీడు లేనాడు కదా, నాకంటే దీనుడు కదా అనుకుని వాడి మీద నీ ప్రలోభాన్ని లేకపోతే నీ ప్రతాపాన్ని చూపించొద్దాం. ఒకరోజు నేను చెప్తున్నాను, వాడు గుమ్మం దగ్గర నీవు నిలబడాల్సి వస్తుందేమో. అర్థమైన వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దుఃఖంతో ఉండేవారిని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, కన్నీటితో ఉండేవారిని దేవుడు విడిచిపెట్టేవారు కాదు. ఈ లోకం విడిచిపెట్టినా, ఈ లోక స్నేహాలు విడిచిపెట్టినా, ఈ లోక బంధువులు నిన్ను విడిచిపెట్టినా, నా అనేవారు నిన్ను విడిచిపెట్టినా, నీ ప్రక్క నుండి నీకు సహకరించవలసిన వారు నిన్ను మోసం చేసిన, నా తండ్రి మాత్రం నిన్ను విడిచిపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు క్రైస్తవ విశ్వాసంలోనికి వచ్చినటువంటి అనేక మంది చెప్పేటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా? ఒకరోజు నా జీవితం ఇలాంటిదండి, ఒకరోజు నా బ్రతుకు ఇటువంటిదండి, ఓ రోజు నేను చితికిపోయిన వాడినండి, పాడైపోయిన వాడినండి, కానీ ఈరోజు నా దేవుడు నన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చాడు. దేవునికి స్తోత్రం. దానికి ప్రధానమైనటువంటి ఎవరెవరు చెప్పక్కర్లేదు, నేనే దానికి ఒక మంచి ఉదాహరణ, నేనే చక్కని ఉదాహరణ. తినడానికి తిండి లేని పరిస్థితిలో, కట్టుకోవడానికి బట్టలేని పరిస్థితిలో, ఉండడానికి సరైనటువంటి గృహం లేని పరిస్థితిలో, ప్రయాణం చేయడానికి సరైన వాహనం లేని పరిస్థితిలో, దేవుని విడిచిపెట్టక, దేవుని సేవను విడిచిపెట్టక నడిస్తే ఈరోజు దేవుడు నన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మందికి దీవెనకరంగా మార్చాడండి. నన్నే కాదు, ఇక్కడ ఉన్న మీరందరినీ దేవుడు అనేక మందికి దీవెనకరంగా మార్చాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్పేటువంటి సిద్ధాంతం అదే, ప్రభువు నేర్పిన మాట అదే. విందు జరుగుతున్న ఇంటికి వెళ్ళడం కంటే ఎక్కడికి వెళ్ళాలటండి? ప్రలాపించుచున్న వారి ఇంటికి వెళ్తాం. పెళ్ళికి రాకపోయినా పెద్ద బాధపడ్డండి ఎవరైనా సరే కదండి, కానీ ఎక్కడ రాకపోతే బాధపడతారు. ఒక ప్రలాపించేటువంటి సమయంలో, దుఃఖపడేటువంటి సమయంలో
ప్రక్కన నిలబడకపోతే చాలా బాధ. హాస్పిటల్లో ఉన్నప్పుడు మీకు మంచి మాట చెప్తాను. నేను 2 పర్యాయాలు హాస్పిటల్లో ఉన్నాను. 2 పర్యాయాల హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను నా భార్య అంతే, కిందేమో అశోక్ ఉండేవాడు. డాక్టర్ గారు ఏదైనా చెప్పాలి అనుకుంటే, అమ్మ మగవాళ్ళు ఎవరు లేదా అంటే, నాకున్న మొగ దిక్కు ఒకడే రండి బాబు మా కుటుంబానికి. ఆడి ఇల్లు మంచం మీద పడుకున్నాడు, ఇంక మాకెవడన్నాడు. దేవునికి స్తోత్రం. మాకు బంధువులు కూడా లేరు, ఎవరు తక్కువ. నాకు పెళ్ళైన తర్వాత మా అత్తగారి కుటుంబం, ఇంకా అది దానికి ఇంకెవరు లేరు. అందరంటే హాయ్ అంటే బాయ్, బాయ్ అంటే బాయ్, హాయ్ అనేవాళ్ళే తప్ప ఇక శ్రమలో నిలబడే వాళ్ళు లేరు. అలా ఎవరైనా ఉన్నారు అనుకుంటే, నా కుటుంబం ఏదైనా ఉంది అనుకుంటే సంఘమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుడు, అలాంటి హాస్పిటల్లో ఉన్నప్పుడు లేదా కష్టకాలంలో ఉన్నప్పుడు నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా, పెట్టినా పెట్టకపోయినా నీకేం పర్లేదమ్మా, దేవుడు ఉన్నాడు, మేమున్నాం. అవి ఇవ్వకరదు నువ్వు, మేమున్నాం అని ఒక్క మాట చెప్తే చూసావా, వాళ్ళకి తెలుసు నీ దగ్గర కూడా ఏమీ లేదు, నువ్వు కూడా ఏమీ చేయలేవని వాళ్ళకి తెలుసు. కానీ ఆ ఒక్క మాట ఆ ఆపదలో ఉన్న మనిషికి ధైర్యాన్ని ఇచ్చేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.